నమస్కారం. మనం క్రిందటి తరగతిలో త్రికోణమితి యొక్క నిష్పత్తుల పరిచయము, వాటి యొక్క సూత్రాల పరిచయము, అదేవిధంగా సర్వసమానతల గురించి చాలా వివరంగా చర్చించుకోవడం జరిగింది. ఈ యొక్క తరగతిలో, ఈ ఎపిసోడ్లో మనము వాటికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలను మనము సాధించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఒక ప్రశ్నను మనం పరిశీలిద్దాం. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. ఒకసారి మీరు ప్రశ్నను గమనించండి. సో లెట్ us ఎగ్జామిన్ ద క్వశ్చన్. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, దీని యొక్క విలువ ఎంత? మనకు ఆప్షన్స్ ఇవ్వబడతాయండి పరీక్షలో. దీనిని మనం ఎలా సాధించాలంటే, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నది, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నది. కాబట్టి మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనే రెండు బీజగణిత సర్వసమానత సూత్రాలను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మీరు బీజగణితంలో ఈ సూత్రాలను ఆల్రెడీ చేసి ఉన్నారు. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఆ సూత్రాలను మరొకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటినీ మనం కూడితే ఒక కొత్త సర్వసమానతను మనం ఏర్పరచవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రెండు కూడినట్లయితే ఈ ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయిపోతుందండి. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2b స్క్వేర్గా రాయవచ్చు. అనగా ఈ రెండిట్లో నుంచి మనం 2 కామన్ తీసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీనిని బట్టి మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, బి ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అనుకుందాము. లెట్ us సే అనుకుందాము. అప్పుడు ఒకసారి గమనించినట్లయితే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో వస్తుంది. అంటే ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీని సూత్రం మనకి ఇక్కడ ఉందిగా, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. తిరిగి ఏ బదులు సైన్ థీటా, బి బదులు కాస్ థీటా ప్రతిక్షేపిస్తే దీని యొక్క ఎల్హెచ్ఎస్ మనకు సూక్ష్మీకరణ ఈ విధంగా రావడం జరుగుతుంది. 2 ఇంటూ సైన్ థీటా యొక్క వర్గము ప్లస్ కాస్ థీటా యొక్క వర్గము ఇంటూ స్క్వేర్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ స్క్వేర్ ఆఫ్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇంటూ 2. దీన్ని మనము 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మాదిరిగా రాయవచ్చు. ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా విలువను ఊహించగలరా? ఎస్, ఇది త్రికోణమితీయ సర్వసమానత, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనగా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని బదులు 1 ప్రతిక్షేపిస్తే
2 ఇంటూ 1. సో జవాబు 2 అవుతుంది. ఈ ఎల్హెచ్ఎస్ యొక్క విలువ 2. మనకు ఆప్షన్స్లో 2ను మనంగా తీసుకోవాలి. 2 అనేది దీనికి సరి అయినటువంటి జవాబు. సైన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటా విలువను సైన్ తీటా కాస్ తీటా పదాల్లో తెలపాలి. అనగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రూపంలో ఉన్నది. మరొక బీజగణిత సూత్రాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ యొక్క విలువ ఎంత చెప్పగలరా? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్? హౌ కుడ్ యూ ఫ్యాక్టరైజ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. Here application of the a cube plus b cube is nothing but here factorization of a cube plus b cube. అంటే a cube plus b cube ను కారణాంకాలుగా విడగొట్టాలి. 2 కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఏ విధంగా రాయవచ్చో చూద్దాం. a cube plus b cube అంటే దీనిని మనము 2 రకాలు కూడా రాయవచ్చు. ఎలా రాయవచ్చు అంటే a plus b whole cube minus 3ab ఇంటూ a plus b రాయవచ్చు. లేకపోతే యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ను ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈ రూపంలో కూడా రాయవచ్చు. కానీ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే సందర్భాన్ని బట్టి సూత్రాన్ని మనం తీసుకోవాలి. సూత్రాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో మనము ఈ సూత్రాన్ని తీసుకుంటే చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ ఈ సాధనను ఒకసారి గమనిద్దాం. a ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా, b ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అనుకొనుము. లెట్ us say ఇప్పుడు ఈ సమస్య ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లాగా మారింది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఒకసారి గమనించండి. ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. మరొకసారి ఆ సూత్రాన్ని ఇక్కడ రాద్దాం. లెట్ us రైట్ ద ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ minus 3ab into a plus b we have written. Now what shall we do? ఏం చేయాలి? a బదులు sin తీటా, b బదులు cos తీటా ప్రతిక్షేపించి చూద్దాం. అప్పుడు మనకు కావలసినటువంటి LHS వస్తుంది ఎడమ భాగము. దీన్ని మనము sin తీటా ప్లస్ cos తీటా హోల్ క్యూబ్ మైనస్ 3 sin తీటా కాస్ తీటా ఇంటూ sin తీటా ప్లస్ కాస్ తీటా లాగా రాయవచ్చు. లేదా దీన్ని ఏ ప్లస్ బి sin తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా మైనస్ ఏబి అంటే సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా లాగా రాయవచ్చును. ఇంకేమైనా దీన్ని సూక్ష్మీకరించవచ్చునా? ఒకసారి ఆలోచించండి. ఎస్, దీన్ని ఇంకా మనము ఫర్దర్గా సింప్లిఫై చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని సూక్ష్మీకరించవచ్చును. ఒకసారి చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది. ఈ రెండింటిని కలిపినట్లయితే మనకు 1 వస్తుంది. కాబట్టి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 కాబట్టి దీన్ని మనము 2 కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ దీని స్థానంలో 1 మైనస్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. అంటే సైన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటా ఈజ్ ఈక్వల్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా కాస్ తీటా. ఇదే ప్రశ్నను పోటీ పరీక్షలలో వివిధ రకాలుగా అడిగే అవకాశం ఉందండి. ఏ విధంగా అంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చి
సైన్ తీటా ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కనుక బి అయినట్లయితే సైన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటాను ఏ మరియు బి పదాల్లో రాయండి అని అడగచ్చు. అంటే దట్ మీన్స్ ఇఫ్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు బి, దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి. చాలా సింపుల్ అండి. ఒకసారి చూడండి. ఇప్పుడు మనము ప్రశ్నను మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఏగా ఇవ్వడం జరిగింది, ఏ. ఇక సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే వాటి లబ్ధం అనుకుందాం, బిగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ సైన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటాను సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా కాస్ తీటా లాగా రాస్తాము. ఇప్పుడు సైన్ తీటా కాస్ తీటా బదులు ఏ రాస్తాము, సైన్ తీటా ఇంటూ కాస్ తీటా బదులు బి రాస్తాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా వీ విల్ రైట్ ఏ, ఇన్స్టెడ్ ఆఫ్ సైన్ తీటా కాస్ తీటా వీ రైట్ బి, దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇప్పుడు మనకు దీన్ని మనం ఏ ఇంటూ 1 మైనస్ బి లేదా ఏ మైనస్ ఏబిగా రాయవచ్చును. జవాబు ఈ విధంగా అవుతుంది. ఇదే సమస్యను మనము ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంది. రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, దీని జవాబు ఎంత? ఈ సమస్యను మనము ఒకటి సాధించినట్లయితే మిగిలిన సమస్యను మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదట ఈ సమస్యను సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమస్యను సాధించాలంటే మొదట మనము లవాన్ని మనం అకరణీయం చేయవలసిన అవసరం ఉంటుంది. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు రేషనలైజ్ ద న్యూమరేటర్. ఇన్ జనరల్ యాక్చువల్లీ వీ రేషనలైజ్ ద డినామినేటర్, బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ హ్యాడ్ బెటర్ టు యాక్చువల్లీ రేషనలైజ్ ద డినామినేటర్. యాక్చువల్లీ ఇన్ దిస్ కేస్ డినామినేటర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అంటే మనం హారాన్ని ఇక్కడ మనం రేషనలైజ్ చేస్తామండి. ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే ఈ లవహారాలను మనము రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా చేత గుణకారం చేయాలి. వీ హ్యావ్ టు మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా. దీన్ని రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా. ఇప్పుడు ఒకసారి గమనించండి, మనకు అకరణీయ సంఖ్యలో చర్చించుకుందాం. రేషనల్ నెంబర్స్లో రూట్ ఏ ఇంటూ రూట్ బి ఉందనుకోండి, దీని రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఏబిగా రాయవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా బై దీన్ని మనము 1 మైనస్ సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా రూపంలో రాయవచ్చు. అవునా? ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఒకసారి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి సూత్రాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మరొకసారి గమనించండి, లెట్ us అబ్జర్వ్ వన్స్ అగైన్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై దీన్ని 1 స్క్వేర్ 1 మైనస్ సైన్ తీటా స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. ఏదైనా సూత్రం గుర్తుకొస్తుందా మీకు? ఎస్, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా. కాబట్టి కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనకు సూత్రం తెలుసు, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అనగా ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా బదులు కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా స్క్వేర్ బై
కాసు స్క్వేర్ తీటా. దీనికి వర్గమూలం తీసుకుంటే 1 ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా వస్తుంది. దీనిని సూక్ష్మీకరించవచ్చునా? ఎస్. ఏ విధంగా సూక్ష్మీకరించవచ్చునంటే మనము దీన్ని 1 బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మాదిరిగా రాయవచ్చు. 1 బై కాస్ తీటా అంటే మనం సూత్రాలు మనము గతంలో చర్చించుకోవడం జరిగింది మొదటి ఎపిసోడ్లో. 1 బై కాస్ తీటా అంటే సీకెండ్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా అంటే టాన్ తీటా. గమనించారా? కాబట్టి ఇప్పుడు మీరు పరీక్షలో ఇంత పెద్ద మెథడు మనం అక్కడ చేయవద్దు, ఎందుకంటే దిట్ ఈస్ లెబోరియస్ అండ్ టెడియస్ మెథడ్. ఇది ఏమైనా బోర్డు పరీక్షలకు చాలా ఉపయోగపడుతుందండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. కాబట్టి ఇలాంటి సమస్యలు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనుకోవడం కోసం మనం ఒక సమస్యను తీసుకొని దాన్ని నిశితంగా ఇక్కడ చేయటం జరిగింది. కానీ ఇలాంటి మోడల్స్ను మనం ఎలా గుర్తుపెట్టుకోవడం కోసము ఇక్కడ ఒక షార్ట్కట్ చెప్పడం జరుగుతుంది. గమనించండి మీరు. రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ఉన్నప్పుడు సెక్ తీటా ప్లస్ టాన్ తీటా వస్తుందండి. అదే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా అంటే ఆరాలు తారుమారైన అనుకోండి రూట్ లోపల, అప్పుడు సెక్ తీటా మైనస్ టాన్ తీటా వస్తుంది. మరొకసారి చెప్పండి. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా అంటే సెక్ తీటా మైనస్ టాన్ తీటా. రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా అంటే సెక్ తీటా ప్లస్ టాన్ తీటా. వాటిని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవడం కోసము రాద్దాం. సో మొట్టమొదటిది రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా సెక్ తీటా ప్లస్ టాన్ తీటా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని జవాబు మీరే చెప్పగలరు. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా. దీని యొక్క పద్ధతి కూడా మీరు చేయగలరు. సీకెండ్ తీటా మైనస్ టాన్ తీటా. మరొక 2 ఉదాహరణలు ఇస్తాను, వాటిని మీరు గమనించండి. రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా అనగా కొసెక్ తీటా ప్లస్ కాడ్ తీటా. ఇప్పుడు దీని జవాబును మీరు ఊహించగలరా? రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా. దట్ మీన్స్, కెన్ యూ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం? ఎస్, దట్ ఈజ్ కొసెక్ తీటా మైనస్ కాడ్ తీటా. చూడండి, 4 సమస్యలు మీరు గుర్తుపెట్టుకోవడం జరిగింది. 4 సమస్యలు గుర్తుపెట్టుకోవడం జరిగింది. కాబట్టి మీరు చాలా పెద్ద పద్ధతిలో చేయవలసిన అవసరం లేదండి అసలు. ఈ విధంగా మనం 4 సమస్యలు కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రశ్నలు మనకు పరీక్షలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వీటిపైన మనకు రకరకాల సమస్యలు వస్తాయి. ఎలా వస్తాయి? ఒక ప్రశ్న చూద్దాం. రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా బై రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా. దీని విలువ ఎంతో చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? చాలా సింపుల్ అండి, ఎందుకంటే దీనిని మనము సొల్యూషన్ చూద్దాం. సెక్ తీటా ప్లస్ టాన్ తీటాగా రాసుకోవచ్చు, ప్లస్ దీనిని మనము సెక్ తీటా మైనస్ టాన్ తీటాగా రాసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా అంటే సెక్ తీటా ప్లస్ టాన్ తీటా. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా అంటే సెక్ తీటా మైనస్ టాన్ తీటా. సో సెక్ తీటా మైనస్ టాన్ తీటా రాయటం జరిగింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సూక్ష్మీకరణ, జస్ట్ సింప్లిఫికేషన్. అంటే ప్లస్ టాన్ తీటా మైనస్ టాన్ తీటా కొట్టివేయవచ్చు. సెక్ తీటా ప్లస్ సెక్ తీటా 2 సెక్ తీటా వస్తుందండి జవాబు. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా
బై 1 మైనస్ కాస్ తీటా ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు, దీని విలువను ఊహించగలరా? ఎందుకు ఊహించలేరండి? రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా అంటే కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా, కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా. రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా అంటే కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా. ఈ రెండింటిని కూడినట్లయితే ఏమవుతుందండి? విల్ యూ ఎక్స్పెక్ట్ ఇట్? కాట్ తీటా కొట్టివేయబడుతుంది. కొసెక్ తీటా ప్లస్ కొసెక్ తీటా 2 కొసెక్ తీటా. అంటే చాలా పెద్ద సమస్యను మనము చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ప్రాక్టీస్తో వస్తుందండి. సో ఈ సమస్యను మనం సాధిద్దాం. దీని బదులు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ we will write cosec theta plus cot theta and added with the value of this one is cosec theta minus cot theta. ఈ విధంగా మనం కూడుతున్నాం. ఇప్పుడు గమనిస్తూ ఉంటారు. ఈ ప్లస్ కాట్ తీటా మైనస్ కాట్ తీటా క్యాన్సల్, కొసెక్ తీటా ప్లస్ కొసెక్ తీటా 2 కొసెక్ తీటా. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయండి? 1 2 3 4 5 6 సమస్యలు సాధించగలిగినాం. అంటే ఒక సమస్యను 2 సమస్యలు గుర్తుంచుకొని ఇప్పుడు మనము 6 సమస్యలు సాధించడం జరిగింది ఇక్కడ. సో ఈ విధంగా మనం స్ట్రాటజీస్ పెంచుకోవాలండి. ఒక పోటీ పరీక్షలో కనుక మనము ఆ సమయాన్ని వృధా చేయకుండా ఆ సరి అయిన సమయంలో మనకిచ్చిన సమయంలో సాధించాలంటే ఈ విధంగా కనుక మనము పరీక్షలకు సంసిద్ధత అంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ దస్ వే. ఈ విధంగా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే పరీక్షలో మనకు మంచి మార్కులు వస్తాయి, ఉద్యోగాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుందండి. రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, దీని విలువ మీరు ఊహించగలుగుతారు. ఎంతో చెప్పగలరా? ఎస్, మొదటి పదము యొక్క విలువ అంటే ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ సెక్ తీటా ప్లస్ టాన్ తీటా, రెండవది సెక్ తీటా మైనస్ టాన్ తీటా. అంటే అర్థం ఏంటంటే సెక్ తీటా ప్లస్ టాన్ తీటాలో నుండి సెక్ తీటా మైనస్ టాన్ తీటాను తీసివేయాలి. వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ సెక్ తీటా మైనస్ టాన్ తీటా ఫ్రమ్ సెక్ తీటా ప్లస్ టాన్ తీటా. చూడండి ఈ సమస్య ఎంత సులభమో. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా, ఇది మీకు గుర్తుంది, మైనస్ సెక్ తీటా మైనస్ టాన్ తీటా. ఇక్కడ చాలామంది తప్పు చేసే అవకాశం ఉంది, పొరపాటు చేస్తారండి. సో generally they commit the mistakes while simplifying this one. That means while removing the brackets. That's very very important. That means సింబల్ అనేది రాంగ్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉన్నట్లయితే సమస్య తప్పు చేయడం జరగదు. బ్రాకెట్ తీసేస్తున్నానండి. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా గమనిస్తున్నారా? మైనస్ సెక్ తీటా మైనస్ ఇంటూ మైనస్, వెరీ ఇంపార్టెంట్ అండి ఈ స్టెప్, ప్లస్ టాన్ తీటా. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సెక్ తీటా మైనస్ సెక్ తీటా క్యాన్సిల్ అయిపోయిందండి. మిగిలిన ఏంటివి? టాన్ తీటా ప్లస్ టాన్ తీటా. సో 2 టాన్ తీటా. కాబట్టి దీని జవాబు మనకు 2 టాన్ తీటాగా రావడం జరిగింది. ఇప్పుడు మరొక సమస్యను గమనిద్దాం. రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా. ఈ విలువను ఒకసారి గమనిద్దాం. సో లెటస్ ఫైండ్ అవుట్ ఆర్ లెటస్ సింప్లిఫై ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా. ఇప్పుడు మీరు వీటిని డైరెక్ట్గా రాయగలుగుతారు, ప్రత్యక్షంగా రాయగలుగుతారు. రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా అనగా కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా.
కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా. ఒకసారి చూడండి, మరొకసారి చూపిస్తున్నాను మీకు. కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా. రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా అంటే కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా మైనస్ కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా. మళ్ళీ జాగ్రత్తగా వహించాలండి. వీ హ్యావ్ టు టేక్ వెరీ కేర్ వైల్ యాక్చువల్లీ రిమూవింగ్ ద బ్రాకెట్స్. ఇప్పుడు దీన్ని మనము కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా మైనస్ కొసెక్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ తీటా. ఒకసారి గమనించండి, కొసెక్ తీటా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాట్ తీటా. ఈ విధంగా మనం సులభంగా సమస్యలు సాధించవచ్చు. ఒకసారి చూడండి, మనం మొత్తం ఎన్ని సమస్యలు సాధించామో. 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా మనము ఒక 2 సమస్యలను గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈ విధంగా రకరకాల సమస్యలను మనం సాధించడానికి అవకాశం ఉన్నదండి. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అనేది సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయితే సెక్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్స్ ఇవ్వబడతాయండి. ఇదే ప్రశ్నను మనము ఈ విధంగా రాయొచ్చండి. ఇఫ్ sec theta plus tan theta is equal to 5, then sec theta minus tan theta equals to. This is very important question for the competitive entrance examinations. Definitely ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి పరీక్షలో. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా దీన్ని మీరు గమనించాలండి. ఈ ప్రశ్నను మొట్టమొదట మనము ఒకసారి చర్చించుకుందామండి. అంటే ఈ సమస్యను సాధించాలంటే ఒకసారి మనము త్రికోణమితీయ సర్వసమానతను గుర్తు తెచ్చుకోవాలి. అదేమిటంటే సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఏ రూపంలో ఉంటుందంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే బీజగణిత సూత్రం అండి. దాన్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాయవచ్చు. రాసిన తర్వాత దాని నుండి మనము కావలసినటువంటి సెక్ తీటా మైనస్ టాన్ తీటా యొక్క విలువను కనుక్కోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ సమస్య సాధనలో సర్వసమానతను ఉపయోగించుకుందాం. సో లెట్ us మేక్ యూజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, దట్ ఈస్ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈ భాగము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉన్నది. మరొకసారి చూడండి, ఈ భాగం దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కూడా రాయవచ్చండి. ఆ ప్రకారం ఇప్పుడు దీన్ని సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ సెక్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1గా రాయవచ్చు. సో వీ విల్ రైట్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ sec theta plus tan theta and sec theta minus tan theta and it is being equated to 1. ఇప్పుడు ఒకసారి గమనించండి, sec theta plus tan theta is equal to 5 అని ఇవ్వబడింది. దీన్ని మనము 5 ఇంటూ sec theta minus tan theta is equal to 1గా రాసుకోవచ్చు. అంటే ఈ sec theta plus tan theta స్థానంలో 5 రాయడం జరిగింది. సో దట్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ sec theta plus tan theta we have replaced 5. మనకు అవసరమైంది sec theta మైనస్ tan theta కాబట్టి ఈ 5ని ఇటు పంపిస్తే 1/5 అవుతుంది. సో దట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ sec theta మైనస్ tan theta ఈజ్ 1/5. సో ఇది ఒరిజినల్ మెథడ్ అండి.
మీరు పరీక్షలో ఇంత పెద్దగా చేయవలసిన అవసరం లేదు. దీన్ని చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చండి. కాబట్టి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో దానికి మీకు ఒక ఫార్ములా ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో వీ కెన్ రిమెంబర్ ఇన్ ఏ షార్ట్ కట్ మేనర్. ఇఫ్ sec theta plus tan theta is equal to p, then sec theta minus tan theta is equal to 1 by p. That's all. If sec theta plus tan theta is equal to 5, then sec theta minus tan theta is equal to reciprocal 1 by 5. Sec theta plus tan theta is equal to 2 by 3, then sec theta minus tan theta is equal to 3 by 2. సో దీన్ని ఒక సూత్రం లాగా గుర్తుపెట్టుకుందాం. sec theta plus tan theta is equal to p. pని మనం 0 కాదనుకుందాం. p డస్ నాట్ ఈక్వల్ టు 0. దెన్ అయితే sec theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1 by p. ఇది సూత్రం అండి. అయితే ఇక్కడ అయితే అని రాసుకోండి. సో ఇది బాక్స్ ఐటమ్గా రాస్తున్నాను. సో దిస్ ఈజ్ షార్ట్ కట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా మనం ఎన్ని సమస్యలకైనా మనము జవాబు రాయడానికి అవకాశం ఉందండి. ఇదే విధంగా మరేదైనా సూత్రం ఉందా ఒకసారి పరిశీలిద్దాము. ఈసారి కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే సర్వసమానతను తీసుకుందాం. లెట్ us కన్సిడర్ ద ఐడెంటిటీ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. అంటే దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాయవచ్చు. ఇప్పుడు మనము ఈ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటాను కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1గా రాయవచ్చు. ఇప్పుడు కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా అవుతుంది. ఒక సమస్యను మనం ఇప్పుడు గమనిద్దాం. ఏ విధంగా అంటే కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయితే దెన్ కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా విలువ ఎంత ఆర్ విలువ. యూ కెన్ ఎక్స్పెక్ట్ దీని యొక్క జవాబును మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. ఎలా అంటే కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5గా ఇవ్వబడింది కాబట్టి కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/5 అవుతుంది. సో దీని ఆన్సరు కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా. సో దాని విలువ 5 కాబట్టి 1/5. ఈ విధంగా మనం సమస్యను సాధించుకోవచ్చు. ఇప్పుడు మరొక కొద్దిగా కఠినమైనటువంటి సమస్యను సాధిద్దాం. డిఫికల్ట్ కాన్సెప్ట్. ఎలా అంటే ఒక ప్రశ్నను పరిశీలించండి. sin x ప్లస్ sin స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. sin x ప్లస్ sin స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత, హౌ మచ్? ఇది ప్రశ్న. sin x ప్లస్ sin స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంటే ఇప్పుడు ఈ సమస్యను చూసినట్లయితే చాలామంది కంగారు పడతారు పరీక్షలో, కానీ చాలా ఈజీ అండి. ఎలా అంటే ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ను మనము అటువైపు తీసుకెళ్ళినట్లయితే, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ను ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే చూడండి ఏమవుతుందో. sin x ఈజ్ ఈక్వల్ టు
1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. మీరు గమనించి ఉంటారు, ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు కదండి. అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ బదులు మనం సైన్ ఎక్స్ రాసుకోవచ్చు. సమస్య విషయానికి వద్దాం. మనకు కావలసినటువంటి విలువ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఇప్పుడు మనము ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ను ఈ విధంగానే ఉంచేసి మనకు బీజగణితంలో బి పవర్ 4 ఉందని తీసుకుందాం ఏదైనా ఒకటి. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే బి స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 2 2 4 బి పవర్ 4 అవుతుంది. అదేవిధంగా కాస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4ను మనం ఎలా రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే కాస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కెన్ బి రిటన్ యాజ్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ బదులు సైన్ ఎక్స్ ప్రతిక్షేపిద్దాం ఇక్కడ. అంటే సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తుంది. అనగా సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మీరు జవాబును ఊహించగలరా? సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి? 1. కాబట్టి దీని విలువ కూడా 1. అనగా కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 విలువ 1 అవుతుంది. సో ఈ విధంగా మనం సులభంగా చేయొచ్చు. మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. సైన్ ఆల్ఫా ప్లస్ కొసెక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే దెన్ ఇది 2017వ సంవత్సరం కాబట్టి సైన్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 2017గా తీసుకుందాం ప్లస్ కొసెక్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 2017 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ విలువ ఏ సంఖ్యనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీని విలువ ఎంత? ఇప్పుడు ఈ సమస్యను చూసినప్పుడు కూడా మనం పరీక్షలో కంగారు పడతామండి, కానీ లేదు, చాలా సింపుల్ అండి. ఎలా అంటే సైన్ ఆల్ఫా ప్లస్ కొసెక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2గా ఇవ్వడం జరిగింది. సైన్ ఆల్ఫా ప్లస్ కొసెక్ ఆల్ఫా 2గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. 2ను మనం ఏ విధంగా 2 సంఖ్యల మొత్తంగా రాయొచ్చు అంటే 1 + 1గా రాయొచ్చు. అంటే మీరు ఇక్కడ చూడండి, సైన్ ఆల్ఫా ప్లస్ కొసెక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 + 1గా రాయొచ్చు. అంటే సైన్ ఆల్ఫా 1 కావాలి, కొసెక్ ఆల్ఫా 1 కావాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, కొసెక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 2 విలువలు తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిక్షేపిస్తాం. ఇప్పుడు మనకు జవాబు చూడండి, సైన్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 2017 ప్లస్ కొసెక్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 2017 ఈజ్ ఈక్వల్ టు 1 టు ద పవర్ ఆఫ్ 2017 ప్లస్ 1 టు ద పవర్ ఆఫ్ 2017. అంటే 1ని ఎన్నిసార్లు గుణకారం చేసినా ఎంత వస్తుందండి? 1 ప్లస్ అదేవిధంగా 1 + 1 2. దీని జవాబు 2 అండి. అదే మాదిరిగా ఇంకొక ప్రశ్నను కూడా మనం రూపొందించవచ్చండి. సో వీ కెన్ ఫ్రేమ్ అనదర్ క్వశ్చన్, దట్ ఈజ్ కాస్ ఆల్ఫా ప్లస్ సెక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే దెన్ కాస్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 2017 ప్లస్ సెక్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 2017. దీని ఆన్సర్ కూడా 2 అవుతుందండి. ఈ ప్రశ్న మాదిరిగానే ఈ ప్రశ్నను కూడా మనం సాధించడానికి అవకాశం ఉంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అయితే దెన్ 1 + tan థీటా విలువ
ఎంత, వాల్యూ ఆఫ్ 1 ప్లస్ tan తీటా. ఇప్పుడు ఒకసారి మనం ఈ సమస్యను పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ sin తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. దీన్ని మనము sin తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. అంటే ఇరువైపులా కాస్ తీటా చేత భాగాహారం చేసినా కానీ 1 వస్తుంది. దీన్ని మనము tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఒకసారి పట్టికను గమనించినట్లయితే tan తీటా ఎప్పుడు 1 అవుతుంది అంటే తీటా విలువ ఈ అధ్యాయంలో ఎల్లప్పుడూ కూడా మనము అల్పకోణంగా భావించాలి. అది 0 నుంచి 90 మధ్యన మాత్రమే ఉంటుంది. 10వ తరగతి స్థాయి కాబట్టి 0 నుంచి 90 మధ్యలో ఉన్నట్టు గమనించాలి. కాబట్టి 0 నుంచి 90 మధ్యలో ఈ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటట్లు తీటా విలువను మనం ఏం తీసుకోవచ్చు. మనకు తెలిసి tan 45 డిగ్రీస్ 1 అవుతుందండి. మీరు పట్టికను గమనించి ఉంటారు. అనగా tan తీటా ఈజ్ ఈక్వల్ టు tan 45 అంటే తీటా అనేది 45 డిగ్రీలకు సమానము. ఇప్పుడు మనము ఈ 1 ప్లస్ tan తీటా విలువ కనుక్కోవాలి. తీటా విలువ తెరవకుండానే కనుక్కోవచ్చండి. 1 ప్లస్ 1, సో ఆన్సర్ 2 అవుతుందండి. సో ఈ సమస్య మనకు చాలా పోటీ పరీక్షలో రావడం జరిగిందండి. sin తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అయితే తీటా విలువ ఎంత, 45 డిగ్రీస్. అదేవిధంగా sin తీటా sec తీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ తీటా అయితే తీటా విలువ ఎంత, అది కూడా 45 డిగ్రీసేనండి. tan తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా అయితే తీటా విలువ ఎంత, అది కూడా 45 డిగ్రీస్. కాబట్టి ఈ 3 ప్రశ్నలు కూడా మనం గుర్తుంచుకోవచ్చండి. ఈ ఒక ప్రశ్నతో పాటు ఇంకా మనకు 2 ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. సో దట్ మీన్స్ వీ విల్ అరైజ్ 2 more questions based on the same questions. sin theta is equal to cos theta, sec theta is equal to cosec theta, tan theta is equal to cot theta. In these 3 problems theta is equal to 45. చూడండి ఒకసారి రాస్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోవడం కోసం. sin theta is equal to cos theta, cos theta is equal to sec theta, tan theta is equal to cot theta. ఈ 3 సందర్భములలో కూడా theta is equal to 45 degrees. ఎప్పుడు 0 degrees less than theta, theta less than 90 degrees అయినప్పుడు. మీరు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోవాలి. కండిషన్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈ 3 సమస్యలకు కూడా ఒకే జవాబు వస్తుంది. దట్ ఈస్ theta is equal to 45 degrees. మరొక సమస్యను పరిశీలిద్దాం. x is equal to a cos theta, y is equal to b sin theta అయితే then x square by a square plus y square by b square, y square by b square. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మామూలుగా 10వ తరగతి కాకుండా పెద్ద స్థాయిలో అయితే ఏమంటారంటే వీటిని పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటారు. అంటే ఒక వృత్తం యొక్క పరామితీయ సమీకరణాలు అంటారు. అంత పెద్ద స్థాయి అవసరం లేదండి. మనం ఇప్పుడు ఇది కేవలం మనం 10వ తరగతి స్థాయిలో మాత్రమే చర్చిస్తున్నాం కాబట్టి ఇక్కడ కనుక్కోవాల్సింది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ యొక్క విలువను కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ విలువను సైన్ పదాలలో, వై విలువను కాస్ పదాల్లో కనుగొని ప్రతిక్షేపించి సూక్ష్మీకరించడం ద్వారా మనకు ఇక్కడ జవాబు వస్తుందండి. ఒకసారి మనం చూద్దాం. x is equal to a cos theta, y is equal to b sin theta. మనకు కావలసింది x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్. x స్క్వేర్ అంటే a cos theta హోల్ స్క్వేర్ బై a స్క్వేర్.
ప్లస్ వై స్క్వేర్ అనగా బి సైన్ తీటా హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బై ఏ స్క్వేర్గా రాయవచ్చండి. ఏ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఏ యొక్క వర్గము, కాస్ తీటా యొక్క వర్గము, స్క్వేర్ ఆఫ్ ఏ అండ్ స్క్వేర్ ఆఫ్ కాస్, ప్లస్ అదేవిధంగా బి సైన్ తీటా హోల్ స్క్వేర్, ద స్క్వేర్ ఆఫ్ బి సైన్ తీటా, దట్ ఈస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై బి స్క్వేర్. ఇప్పుడు ఏం జరుగుతుందండి? వాట్ విల్ హ్యాపెన్? ఏ స్క్వేర్ విల్ బి గెట్స్ క్యాన్సల్డ్, బి స్క్వేర్ అండ్ బి స్క్వేర్ విల్ బి గెట్స్ క్యాన్సల్డ్. వాట్ విల్ రిమైన్ హియర్? ఇక్కడ ఏం మిగులుతుంది? కాసు స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. దీన్ని మనము ఐడెంటిటీ అంటాం కదండి. సో ఈ విలువ 1కి సమానం. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉందండి. ఈ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నది కదండి. దీనిలో మనకు తీటా ఉన్నదండి. తీటా గమనిస్తున్నారా? ఎస్, ఇక్కడ తీటా అనేది లేదు. అంటే తీటా తొలగించబడినది. తీటా హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దీస్ టూ ఈక్వేషన్స్. కాబట్టి ఇదే ప్రశ్నను వేరే రకం కూడా అడగడానికి అవకాశం ఉందండి. ఏ విధంగా అడగవచ్చు? బై ఎలిమినేటింగ్ తీటా ఫ్రమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా అండ్ బి ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ తీటా. వాట్ ఈజ్ ద ఎలిమినెంట్? తొలగించబడగా వచ్చే సమీకరణం ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది జామితీయ పరంగా ఒక దీర్ఘవృత్తాన్ని సూచిస్తుంది. దీర్ఘవృత్తం యొక్క ప్రామాణిక సమీకరణం. సో దిస్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎన్ ఎలిప్స్. వాట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎన్ ఎలిప్స్? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా and y is equal to b sin theta are called parametric equations of an ellipse. అంటే ఒక దీర్ఘవృత్తం యొక్క పరామితీయ సమీకరణాలు x is equal to a sin theta and y is equal to b cos theta. ఈ విధంగా త్రికోణమితి మామూలుగా జామెట్రిక్ కూడా ఉపయోగపడుతుంది. సో మనము ఇంతవరకు ఈ త్రికోణమితీయ సూత్రాలు, అదేవిధంగా వాటి సర్వసమాన సంబంధించినటువంటి కొన్ని సమస్యలను సాధించడం జరిగింది. సో మరికొన్ని సమస్యలను మనము వచ్చే కార్యక్రమంలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.